ఇస్సాకుకి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఏశావు. చిన్న కుమారుడు యాకోబు. ఏశావు పెద్దవాడవుతా ఉన్నప్పుడు వేటాడటం నేర్చుకున్నాడు. యాకోబు తల్లితో ఉంటూ వంట చేయడం నేర్చుకున్నాడు. ఇద్దరు ఒకసారి జన్మించారు, ట్విన్స్. కొన్ని నిమిషాలు ముందు వెనక జన్మించడం వలన ఏశావు పెద్దవాడయ్యాడు, యాకోబు చిన్నవాడయ్యాడు. ఒకసారి ఏశావు పొలం నుంచి వేటాడి అరణ్యం నుంచి అలసిపోయి వచ్చాడు. అలసిపోయి వచ్చినప్పుడు యాకోబు కలగూర వంటకం వండుకుంటా ఉన్నాడు. అప్పుడు జ్యేష్ఠత్వము ఏశావుకుంది. కొంచెం ముందు పుట్టాడు కాబట్టి జ్యేష్ఠుడు ఏశావు అయ్యాడు, యాకోబు కనిష్ఠుడయ్యాడు. వచ్చి యాకోబుని ఏశావు ఆ కలగూర వంటకము అడిగాడంట. ఆ ఎర్రగా నున్న దానిలో కొంచెం దయచేసి నాకు కూడా పెట్టు అని అడిగాడు. యాకోబు అన్నాడు, నీ జ్యేష్ఠత్వము నువ్వు నాకు ఇస్తే నేను ఇస్తాను అన్నాడు. ఏశావు అనుకున్నాడంట, నేను చనిపోతున్నాను కదా, ఇంకెందుకు జ్యేష్ఠత్వం నాకెందుకు అనుకున్నాడు. అనుకుని యాకోబుతో ప్రమాణం చేసేసాడు. ఆ జ్యేష్ఠత్వమును నీకు ఇస్తున్నాను అని ప్రమాణం చేసేస్తే యాకోబు జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు, ఏశావు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని వాక్యం చెబుతుంది, జ్యేష్ఠత్వమును ఏశావు అమ్మివేశాడు, తృణీకరించాడు. తర్వాత కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత పెద్దవాడు కాబట్టి ఏశావు అనుకున్నాడు, మా నాన్న నన్ను ఆశీర్వదిస్తాడు అనుకున్నాడు. అనుకున్నట్లుగానే ఇస్సాకు ఒకరోజు ఏశావును పిలిచాడు. ఏశావు, నేను వృద్ధుడిని అయిపోయాను, ఆ కన్నులకి మంద దృష్టి వచ్చింది, కనిపించట్లేదు, నేను మరణానికి సమీపముగా ఉన్నాను, కాబట్టి నువ్వు వెళ్ళి వేటాడి మాంసం తీసుకొనిరా, ఆ వేట మాంసం తిని నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. అప్పుడు ఏశావు సంతోషించి ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశించి వేటాడడానికి వెళ్ళాడు. ఎప్పుడైతే ఏశావు వేటాడటానికి వెళ్ళాడో ఈ విషయాలు రిబ్కా వింది. రిబ్కా ఏశావు యాకోబుల తల్లి, ఇస్సాకు భార్య. రిబ్కా ఈ మాటలు విని ఏశావు వేటాడిన మాంసం తేవటానికి అడవికి వెళ్ళిపోయిన తర్వాత రిబ్కా తన కుమారుడైన యాకోబుని పిలిచి, యాకోబు, మీ నాన్న ఆశీర్వదిస్తాను, వేటాడిన మాంసం తీసుకునిరా అని చెప్పి ఏశావుని అడవికి పంపించాడు. నీవు ఒక పని చెయ్యి, మందలోనికి వెళ్ళి 2 మేక పిల్లలను తీసుకునిరా, నేను వాటితో మీ నాన్నకి ఎలాంటి ఆహారము ఇష్టమో, ఎలాంటి రుచులు ఇష్టమో నాకు తెలుసు, అవన్నీ నేను సిద్ధం చేస్తాను, అవి తీసుకుని ఏశావు వలె నువ్వు వెళ్ళు, ఎందుకంటే మీ నాన్నకి ఇప్పుడు కన్నులు కనిపించడం లేదు, నేను ఏశావునని చెప్పి ఆశీర్వాదాలు తీసుకో అని చెప్పింది. యాకోబు అన్నాడు, అమ్మా, మా నాన్న నన్ను తడివి చూస్తాడు, నన్ను గుర్తుపడతాడు, ఒకవేళ అలా గుర్తుపడితే నాకు శాపం వచ్చింది కానీ ఆశీర్వాదం రాదు కదమ్మా, వద్దమ్మా అన్నాడు. అంటే రిబ్కా అంది, కాదు, ఒకవేళ అలాంటి శాపం వస్తే నా కుమారుడా, అది నా మీదకు వచ్చును గాక, నువ్వు నా మాట మాత్రం విను, వెళ్ళి నా యొద్దకు తీసుకుని రా మేకల్ని అని చెప్పి తొందర చేసింది. అప్పుడు యాకోబు వెళ్ళాడు,
మేకను తీసుకొనొచ్చి ఇచ్చాడు. రిబ్కా భోజనాలు సిద్ధం చేసింది. అవి తీసుకొని వెళ్ళాడు యాకోబు. వాళ్ళ తండ్రి దగ్గరికెళ్ళాడు. తండ్రి దగ్గరికెళ్ళి తండ్రినడిగాడు. తండ్రి, నీ కుమారుడిని నేనొచ్చాను. లేచి వేటాడిన మాంసం తినడానికి లేచి కూర్చో అన్నాడు. అంటే ఇస్సాకు అడిగాడు, నా కుమారుడా, నీవెవరివి అన్నాడు. యాకోబు, నేను ఏశావుని అన్నాడు. ఏశావు అనే నీ జ్యేష్ఠ కుమారుణ్ణి అన్నాడు. నీవు నాతో చెప్పిన ప్రకారము నేను వేటాడిన మాంసం తెచ్చాను అన్నాడు. అంటే డౌట్ వచ్చింది ఇస్సాక్‌కి. అంత టైం లేదే, ఎళ్ళి వేటాడి తెచ్చి వంట చేసే అంత టైం జరగలేదే అని డౌట్ వచ్చి అడిగాడు అప్పటికి. నా కుమారుడా, ఇంత తొందరగా నీకెలాగ దొరికిందది? అంటే యాకోబు అన్నాడు, అయ్యా, దేవుడు నా ఎదుటకే దాన్ని తెప్పించేసాడు. నీ దేవుడైన యెహోవా నా ఎదుటకు దానిని రప్పించుట చేతనే అది జరిగింది. నేనసలు వేటాడే పని, పరిగెత్తే పని కూడా జరగల. నేనెళ్ళాను, దేవుడు దాన్ని నా ఎదుటకు తెచ్చేసాడు అని చెప్పాడు. ఇస్సాకు తర్వాత దగ్గరికి రమ్మన్నాడు. యాకోబు దగ్గరికి రా అన్నాడు. దగ్గరికి రమ్మంటే దగ్గరికొస్తే తడివి చూశాడు. ఏశావు, నా కుమారుడువో కావో నిన్ను తడివి చూస్తాను, దగ్గరికి రమ్మని పిలిచి తడివి చూశాడు. తడివి చూసి అంటున్నాడు, స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏశావు చేతులే అన్నాడంట. స్వరం ఎలా ఉంది? యాకోబు స్వరంలాగా అనిపించింది ఇస్సాక్‌కి. చేతులు ఏశావు చేతులే అన్నాడు. ఇద్దరికి చేతులకి వెంట్రుకలు ఉండడం వలన చేతులు ఇద్దరివి ఒకేలాగా ఉండటం వలన అలా ఇస్సాకు అనుకున్నాడు. మరలా అడిగాడు ఫైనల్‌గా, ఏశావు అను నా కుమారుడు నీవేనా అని అడగగా యాకోబు అన్నాడంట, నేనే అన్నాడు. అప్పుడు ఆయన నా యొద్దకు తెమ్మన్నాడు. అది తిన్నాడు. తిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించడం అయిపోగానే వెంటనే ఏశావు వచ్చాడు. యాకోబు అటెళ్ళాడు, ఏశావు వచ్చాడు. ఏశావు వచ్చి తండ్రిని అడుగుతున్నాడు. తండ్రి, నేను వేటాడిన మాంసం తెచ్చాను, లేచి కూర్చొని తిను అంటే, అయ్యా, నీవెవరివి? నేను నాన్న నీ జ్యేష్ఠ కుమారుడైన ఏశావునే. అయ్యో అని చెప్పి ఇస్సాకు గడగడ వణుకుతూ, ఇప్పుడే నా దగ్గరికి వేటాడిన మాంసాలని చెప్పి తీసుకుని వచ్చింది ఎవరు? అది యాకోబేనా అని చెప్పి అతన్ని దీవించానే నేను. నిజంగా అతన్ని దీవించాను. అతడు దీవించబడిన వాడయ్యాడు. అంటే ఏశావు తన తండ్రి మాటలు విన్నప్పుడు ఆహ్, పెద్దగా కేక వేసి, నన్ను గూడా దీవించు నాన్న అన్ అయ్యా, నీ సహోదరుడు కపటోపాయంతో వచ్చి నీకు రావాల్సిన దీవెనలన్నీ తీసుకొని పోయాడు అని చెప్పాడు. ఏశావు యాకోబు అనే పేరు అతనికి సరిపోయింది. ఎందుకంటే అతడు నన్ను 2 సార్లు మోసం చేశాడు. నా జ్యేష్ఠత్వాన్ని, దీవెనను 2 తీసుకున్నాడు. జ్యేష్ఠత్వాన్ని అప్పుడు తీసుకున్నాడు. ఇప్పుడు నాకు రావాల్సిన ఆశీర్వాదాలను కూడా తీసుకున్నాడు అని చెప్పి, ఇక నీ దగ్గర ఏ దీవెన లేదా? ఉంచలేదా? ఒక్క దీవెనే ఉందా నాన్న నీ దగ్గర? నన్ను గూడా దీవించు, నన్ను గూడా ఆశీర్వదించు అంటే, అన్నీ ఆయనకిచ్చేసానయ్యా అని చెప్పేసి అతన్ని దీవించి పంపించాడు. నీ నివాసం భూసారం లేకుండా ఉండిద్ది. పైనుండి ఆకాశపు మంచు లేకుండా ఉండిద్ది. నీవు కత్తి చేత బ్రతుకుతావు. నీ సహోదరునికి దాసుడు అవుతావు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేస్తావు అని చెప్పి అతన్ని పంపించాడు. అప్పుడు ఏశావు అతని తండ్రి వాళ్ళ తమ్ముడికిచ్చిన దీవెనను బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి అతని మీద పగబట్టాడు. ఏశావు అనుకున్నాడు, జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు.
ఆశీర్వాదాలు ఉంటే చాలనుకున్నాడు. కానీ జ్యేష్ఠత్వంతో పాటు ఆశీర్వాదాలు గూడా పోగొట్టుకునేలేకే యాకోబుని చంపాలి అనుకున్నాడు. ఈ విషయం రిబ్కాకు తెలిసింది. రిబ్కాకు తెలిసి ఒకరోజు ఆ రోజు యాకోబును పిలిపించింది. యాకోబును పిలిపించి, "యాకోబు, మీ అన్న నిన్ను చంపుతానంటున్నాడు." అప్పుడు మాకు కోపమొచ్చి, ఏశావును గూడా చంపేస్తారేమో. ఒక్కరోజే నా ఇద్దరు కుమారులు లేని వాళ్ళైపోతారు. కాబట్టి నువ్వు వెంటనే బయలుదేరు. ఇక్కడి నుంచి, ఇక్కడి నుంచి హారాను వెళ్ళు. హారానులో నా సోదరుడున్నాడు. ఆయన పేరు లాబాను. నేను మరలా నీకు కబురు చేసేంత వరకు నీవు హారానులో లాబాను దగ్గర ఉండు అని చెప్పింది. అంటే యాకోబు అడుగుంటాడు, అమ్మా సాయంత్రం అయిపోతుంది, చీకటైపోతుంది, పొద్దున్నే బయలుదేరుతాను అని చెప్పుంటాడు. లేదు లేదు, ఈరోజు రాత్రి నువ్వు ఇక్కడ పడుకుంటే ఏశావు రాత్రి వచ్చి నిన్ను చంపేస్తే ఏంటి పరిస్థితి అన్నాడు. లాస్ట్‌కి అమ్మా వద్దంటే దీవెన కోసం వెళ్ళమన్నావు. ఇప్పుడేమో ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నావు. ఎందుకమ్మా అంటే, లేదు లేదు నువ్వు వెళ్ళిపోవాలి. మీ అన్నయ్య ఏశావు హిత్తీయుల కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. వారి వలన మా ప్రాణము విసిగిపోయింది. వాళ్ళకు దేవుడి గురించి తెలీదు. కాబట్టి నువ్వు ఇక్కడ ఎవరిని వివాహం చేసుకోవడానికి లేదు. నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళు అని చెప్పేసి వెంటనే అతన్ని పంపించేసింది. ఒక యాకోబు చేతి కర్ర తీసుకుని, బహుశా ఒకవేళ బట్టలు అవన్నీ సర్దుకుంటే ఊరెళ్తున్నాడని ఏశావుకు తెలిసిద్ది అనుకున్నారేమో. చేతి కర్రతో యాకోబు బయలుదేరాడు. బెయేర్షెబా అనే ఊరు నుంచి హారాను వైపు ప్రయాణం ప్రారంభించాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత చీకటైపోయింది. బహుశా తల్లిని ప్రేమించి తల్లితో కలిసి జీవించిన యాకోబు ఒంటరిగా గడపబోతున్న మొదటి రాత్రేమో అది. చీకటైపోయింది. ఎవరు లేరు. నెక్స్ట్ డోర్ వచ్చిద్ది అని చూస్తే ఎంతసేపు నడిచినా రాలేదు ఇక. ఆయన అనుకున్నాడు, ఇక్కడే నిద్రపోదాం అనుకున్నాడు. ఆ చీకట్లో పడుకున్నాడు. ఆ గాఢాంధకారంలో పడుకున్నాడు. చీకటి, ఆ గాఢాంధకారంలో ఆయన ఎన్నో తలంపులు, అతని భవిష్యత్తును గురించిన ఆలోచనలు, అతని భవిష్యత్తును గురించిన దిగులు, బాధ. నా తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్తున్నాను. నేను వెళ్ళే ఊర్లో నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో, నా పరిస్థితి ఎలా ఉండిద్దో, నా అనేవారు లేకుండా నేను వేరే ఊర్లో ఉండాలి. ఇలాగ భవిష్యత్తును గురించి ఎన్నో ఆలోచనల మధ్య యాకోబు ఆ రాత్రి ప్రార్థన చేసుకుని పడుకున్నాడేమో. ఆ రాత్రి దేవుడు యాకోబుని దర్శించి అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు. అదేంటంటే, నేను నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను. ప్రియ తమ్ముడు, చెల్లి, ఈ వాగ్దానము యాకోబుకి శ్రమలు ప్రారంభమైనప్పుడు దేవుడు ఇచ్చాడు. దేవుడు మనకు కూడా మన శ్రమల్లో తోడై ఉంటాడు. అద్భుతమైన వాగ్దానాల్ని మనకి ఇస్తాడు. దేవుడు దీవించునుగాక.